ధనం మూలం ఇదం జగత్ అయిపోయింది. వాడు అనే పదం వాడకూడదు, కానీ సంస్కారయుతంగా ఉండదు. కానీ అరాచకాలు చేసేటటువంటి వాళ్ళకి వాడని వాడితే తప్పులేదేమో. మొన్న ఈ మధ్యన ఒక ఎమ్మెల్యే కొడుకు షకీల్ వాళ్ళ వ్యవహారంలో ఏం జరిగిందో చూసాం. వాళ్ళ కొడుకు చంపేసి, గుద్దేసి చంపేసి డ్రైవర్ని పంపించి లొంగిపోమని విదేశాలకే పారిపోయాడు. వాళ్ళ నాన్నని పట్టుకుని కేసులు పెట్టడం బిగించేశాక ఇప్పుడు వాడిని పిలుచుకొచ్చారు. ఇప్పుడు వాడిని ఎయిర్పోర్ట్లో దిగ్గానే పట్టుకున్నారు. రహెల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అది ఒక పక్కనైతే ఇప్పుడు తాజాగా కవిత ఉదంతం చూసాం. తన వాచి కోట్ల రూపాయలు, అదేందో నా సెల్ ఫోన్లోనూ టైం కనబడుతుంది. మా ఇంట్లో 50 రూపాయల ఏదో 150 రూపాయలు అనుకుంటా గడియారం, దాంట్లోనూ టైం కనబడుతుంది. మరి చేతికి అదేదో లక్షల్లో వాచి, ఆవిడది 25 లక్షలు 30 లక్షలు అన్నారు అప్పుడు. ఇప్పుడు చూస్తే ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి పొంగులేటి కొడుకుకి ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు నోటీసులు ఇవ్వడంతో 100 కోట్ల రూపాయల స్మగ్లింగ్లో ఇతని పాత్ర ఉందంటూ వాచీకి కోట్ల రూపాయలు. అప్పుడు ఏది మన కవితది వచ్చేటప్పటికి 40 లక్షల రూపాయలు ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు వచ్చేటప్పటికి 1,75,00,000 అట. మరి వాచీలో టైం అంటే ఏమన్నా భోజనం పెడతా ఏంటో తెలియదు. 1,75,00,000 రూపాయల వాచి అంటే అతను వాడేది. మరి ఎక్కడికి పోతున్నాం మనము? ఈ లగ్జరీ అనేటువంటి, సరే వాళ్ళ డబ్బు వాళ్ళు సావేదాలు చేస్తారు, మనకి అనవసరం అనుకుంటాం. కానీ ఈ విలాసవంతమైనటువంటి దానికి చట్ట నిబంధనలు ఉల్లంఘించడం వలనే వివాదం అవుతున్నారు. ఇప్పుడు కవిత ఎందుకు జైలు పాలయ్యింది? ఆవిడ 45 లక్షల రూపాయలు పెట్టి వాచి కొనుక్కున్నందుకు కాదు, చట్ట విరుద్ధంగా సంపాదిస్తుందని. ఇప్పుడు పొంగులేటి పరిస్థితి ఏంటో చూడాలి.